హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇదైతే ఈరోజు నిన్న సండే రోజు తీసిన వీడియో. నిన్న సండే మధ్యాహ్నం అయితే ఏమో వంట చేసుకోలేదండి. ఒక పెళ్ళికి ఉంటే పెళ్ళికి వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ అయితే చికెన్ తీసుకొస్తే ఇంకా చికెన్ అయితే ఈరోజు కొంచెం వెరైటీగా చేస్తున్నానండి. ఎప్పుడైనా నేను చికెన్కి అన్ని మసాలాలు కలిపి పెట్టి తర్వాత కర్రీ చేస్తా. ఈరోజు అయితే డైరెక్ట్ చికెన్ వేసేస్తున్నా కడిగి అంతే. గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా వేసి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసిన అండి. టేస్ట్ అయితే నిజంగా సూపర్ వచ్చింది. అల్లం వెల్లిపాయ పేస్ట్ కొత్త ఎల్లిపాయలు మొన్న నేను తీసిన కదండి, వీడియో ఉందా చూడండి. ఒకటేసారి పేస్ట్ చేసి పెట్టుకున్న 1 kg. నేను అది అంత 1 kg రెడీ చేసిన కానీ ఒక్కసారి కూడా నేను నాన్ వెజ్ అయితే వండలేదండి. ఏదో ఒక పని మీద బయటకు వెళ్తున్నా. ఇవాళ అయితే తీసుకొచ్చిండు ఒక 2 లెగ్ పీసులు, ఒక అరకిలో చికెన్ తీసుకొస్తే నాకైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయగానే స్మెల్ అయితే మస్తు మంచిగా వచ్చిందండి. కొత్త ఎల్లిపాయలు కదా, తక్కువ వచ్చినాయండి తీసుకున్నప్పుడు. కానీ కర్రీ వండేటప్పుడు మాత్రం స్మెల్ అయితే సూపర్ వచ్చింది. ఎప్పుడైనా కొత్త ఎల్లిపాయలే టేస్ట్ బాగుంటుందంట. ఇంకా నేను చికెన్ కడిగిన తర్వాత డైరెక్ట్ కర్రీలో వేసేసిన అండి. టమాటా, కొంచెం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొద్దిగా ఉడికిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి తర్వాత చికెన్ వేసిన అండి. చికెన్ వేసిన తర్వాత అయితే పసుపు వేసి కొద్దిసేపు ఉడికించిన తర్వాత కొత్తిమీర అయితే లాస్ట్కి వేసిన అండి. కొంచెం మూత అట్లా సైడ్కి పెట్టిన స్మెల్ అంతా పోవడానికి. ఇక టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. నిన్న మేము ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత 3 అయింది. 3 అయినాక మస్తు ఎండ కొట్టిందండి. ఇక కాసేపు పడుకొని లేచిన తర్వాత సాయంత్రం ఎగ్ రైస్ చేద్దాం అనుకున్నా కానీ ఇక మళ్ళీ ఎగ్ ఎందుకు, ఇక చికెన్ పోయిన సండే కూడా తినలేదండి. బుధవారం తినలేదు. మస్తు మేము తినేది ఒక బుధవారం, సండే రోజు. ఈ 2 వారాలే. ఇక వారాలు అవుతుంది తినక అని మా పాప లేదని నేను వద్దు చికెన్ అన్నా కానీ మనకు కూడా తినబుద్ధి అవుతుంది, మన స్థూలు అవుతుంది తినక. ఒక అరకిలో తీసుకొస్తా మంచిగా ఫ్రై చేయన్నాడు కానీ నేనైతే సూప్ లాగానే వండేసిన అండి. నాకెందుకు ఇక సూప్ లాగానే తినాలనిపించింది. నిజంగా అండి టేస్ట్ ఒక్కోసారి ఇట్లా కూడా ట్రై చేయాలండి. దీనికి ఒక మసాలా అయితే రెడీ చేసిన నిన్న. అది కూడా నేను అప్పటికప్పుడే మసాలా వేసి మిక్సీ బట్టి వేసిన అండి. అందుకే టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. మసాలాలు ఏమేమి వేసానో రేపు వీడియోలో చెప్తానండి. ఎందుకంటే ఈ వీడియో ఇప్పటివరకే పెడుతున్నా. రేపు కర్రీ ఎట్లా వచ్చింది తినేది కూడా రేపు చూపిస్తా. ఓకేనా అండి? చూసిరు కదా ఎంత బాగుందో టేస్ట్ అయితే. ఇప్పుడు నేను వేసే మసాలా ఇట్లా చల్లిన వెంటనే ఒకటేసారి స్మెల్ అయితే ఇంటి పక్కల వాళ్ళు కూడా అడిగిరండి టేస్ట్ ఎవరు చికెన్ వండుతుర్రా అని. అంత బాగా వచ్చింది టేస్ట్ అయితే. నేను అన్ని ఫ్రెష్ మసాలాలు అయితే వేసి మిక్సీ పట్టేసినాను డైరెక్ట్. అందుకే అంత బాగా వచ్చింది అనిపించింది. ఇంక ఇలా పుదీనా కూడా లేదండి, అయినా కూడా కర్రీ అయితే సూపర్ వచ్చేసింది. రేపు ఇంకా డీటెయిల్గా చెప్తా. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్.